పోలీస్ కస్టడీలో ఉన్న మాజీ ఎంపీ నందిగాం సురేష్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఉద్దండరాయని వారి పాలెంలోని సురేష్ నివాసంలో సోదాలు చేస్తున్నారు. అయితే సురేష్ కి సంబంధించిన పలు కేసుల్లోని కీలక ఆధారాల కోసం సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీస్ కస్టడీలో ఉన్న మాజీ ఎంపీ నందిగాం సురేష్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఉద్దండరాయని వారి పాలెంలోని సురేష్ నివాసంలో సోదాలు చేస్తున్నారు. అయితే సురేష్ కు సంబంధించిన పలు కేసుల్లోని కీలక ఆధారాల కోసం సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీస్ కస్టడీలో ఉన్న మాజీ ఎంపీ నందిగాం సురేష్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఉద్దండరాయని వారి పాలెంలోని సురేష్ నివాసంలో సోదాలు చేస్తున్నారు. అయితే సురేష్ కి సంబంధించిన పలు కేసుల్లోని కీలక ఆధారాల కోసం సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రైట్, ఈ విషయంపై ఈ సోదాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ లైవ్ లో ఉన్నారు. పవన్, మాజీ ఎంపీ నందిగాం సురేష్ కి అయితే మాత్రం చిక్కులు ఎదురవుతానే ఉన్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంపై జరిగినటువంటి దాడి కేసులో మాజీ ఎంపీ నందిగాం సురేష్ గుంటూరు సబ్ జైల్లో రిమైండ్ ఖైదీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన రిమైండ్ లోనే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలో చూసాం, దాదాపు 2 రోజుల పాటు కూడా పోలీసులు కస్టడీకి కావాలని చెప్పి కూడా ఒక పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో న్యాయస్థానం అతన్ని 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. అనుమతించడమే కాకుండా 2 రోజుల పాటు పోలీసులు కూడా విచారించారు. తిరిగి మరలా రిమైండ్ కి తరలించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మరి ఈ నేపథ్యంలోనే మరొక కేసు నిన్న ఏదైతే గతంలో అతను ఒక హత్య కేసులో కూడా ముద్దాయిగా ఉన్నాడంటూ కూడా పోలీసులు ఒక పీటీ వారెంట్ అయితే మాత్రం ఆ న్యాయస్థానంలో కూడా తిరిగి మరలా వేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే యొక్క నందిగాం సురేష్ కి అయితే మాత్రం చిక్కులు ఎదురవుతానే ఉన్నాయి. మరి తాజాగా ఈ కేసులకు సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు కావాలంటూ కూడా ఈ రోజు ఉద్దండరాయపాలెంలో ఉన్నటువంటి మాజీ ఎంపీ నందిగాం సురేష్ ఇంట్లో అయితే మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో కూడా సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. కుటుంబ సభ్యులను అదేవిధంగా వారి యొక్క సన్నిహితులను కూడా పోలీసులు ఇప్పటికే కూడా అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపుగా నందిగాం సురేష్ సంబంధించినటువంటి ఆస్తులు, అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో అతను చేసినటువంటి అవినీతి అక్రమాలు, అంతేకాకుండా
అతనిపై ఉన్నటువంటి కేసులకు సంబంధించినటువంటి కొన్ని కీలక ఆధారాలను కూడా ఇప్పటికే సేకరించాలని చెప్పి కూడా భావిస్తా ఉంది పోలీస్ యంత్రాంగం. మరి అందులో భాగంగానే దాదాపుగా 6గురు ఒక బృందంగా కూడా ఏర్పడి ఈ రోజు నందిగాం సురేష్ ఇంట్లో సోదాలు అయితే మాత్రం నిర్వహిస్తా ఉన్నారు. ఆయన భార్య ప్రస్తుతం అందుబాటులో లేకపోయినప్పటికీ కూడా ఆయన ఇంట్లో ఉన్నటువంటి ఆయన సోదరి ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నారు. నందిగాం సురేష్ భార్య ప్రస్తుతం ఆమె గుంటూరులో ఉన్నటువంటి సబ్ జైలు వద్దకు వెళ్ళిందని కూడా ఆ పోలీసులకు కుటుంబ సభ్యులు అయితే మాత్రం తెలియజేశారు. అయినప్పటికీ పోలీసులు అయితే మాత్రం పలు కీలక ఆధారాలు రాబట్టేందుకు అన్ని పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు అయితే మాత్రం చేస్తా ఉన్నారు. దాదాపుగా ఉదయం 10 గంటలకు అయితే మాత్రం పోలీసులు సోదాలు చేయడం ప్రారంభించారు. ఇప్పటి వరకు కూడా సోదాలు నందిగాం సురేష్ ఇంట్లో కొనసాగుతూనే ఉన్నాయి. పలు కీలక డాక్యుమెంట్లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా మనకి ఇప్పటికే సమాచారం అంతా ఉంది. దాదాపుగా నందిగాం సురేష్ కి సంబంధించినటువంటి పలు అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. అతను గతంలో అవినీతి అక్రమాలకు కూడా పాల్పడ్డారు కాబట్టి తిరిగి మరలా దీనిపై కూడా సిబిఐ సంబంధించిన అధికారులు కూడా ఎంక్వైరీ చేసేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి దీనికి ప్రధానంగా ఇప్పటికే కూడా నందిగాం సురేష్ సంబంధించినటువంటి 2 కేసులు కూడా ప్రధానంగా కీలక ముద్దాయిగా నందిగాం సురేష్ జైల్లోనే ఉన్నారు కాబట్టి మరి ఇంకా ఇలాంటి కేసులు పోలీసులు నమోదు చేస్తారనేది కూడా ప్రస్తుతం ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే నందిగాం సురేష్ వర్గీయులు అయితే మాత్రం పెద్ద మొత్తంలో కూడా ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇప్పటికే వచ్చినటువంటి పోలీసులను మొత్తాన్ని కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. తమ నాయకుడిని కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ప్రస్తుత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉంది. తమ నాయకుడు ఎలాంటి తప్పులు చేయలేదు, కావాలని ఒక కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పి కూడా వారంతా కూడా పోలీసులపై ఆగ్రహంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. కానీ ఒక పక్క పోలీసులు సోదా చేస్తా ఉంటే మరో పక్క కొత్త కోణాలు కూడా వెలుగులోకి వస్తా ఉన్నాయి. నందిగాం సురేష్ గతంలో కూడా పలు అధికారుల్ని బెదిరించారంటూ, అదేవిధంగా పలు స్థలాలను కబ్జా చేశారంటూ ఇలా పలు అంశాలు కూడా పోలీసుల దృష్టికి వస్తా ఉన్నటువంటి నేపథ్యం కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉంది. కాబట్టి పోలీసులు మరింత లోతుగా విచారించి నందిగాం సురేష్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఒక వలలో చిక్కుకునే విధంగా కూడా అన్ని పకడ్బందీగా వ్యవహరిస్తున్నారని చెప్పాలి. మరి అందులో భాగంగానే ఇప్పటికే కూడా ఉద్దండరాయపాలెం నివాసం వద్ద పెద్ద మొత్తంలో కూడా ఆయన అనుచరులు మొత్తం కూడా గుమ్ముగూడినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా తమ నాయకుడికి న్యాయం జరగకపోతే మేమంతా కూడా అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని చెప్పి కూడా ఆయన అనుచరులు కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనా ప్రస్తుతం నందిగాం సురేష్ సంబంధించినటువంటి ఎపిసోడ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనం. అదే విధంగా వైసీపీ వర్గాల్లో ఒక ఉత్కంఠ, అంటే ఇక నందిగాం సురేష్ తో ప్రారంభించి తమకు కూడా ఉచ్చు బిగించుకుంటుందేమో అనేటువంటి ఒక డైలమాలో కూడా ఇప్పటికే వైకాపా సంబంధించిన నేతలు పడతా ఉన్నారు. ఇప్పటికే వైకాపా సంబంధించిన నేతలు కూడా ఎక్కడికక్కడ వారంతా కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగినటువంటి దాడికి సంబంధించిన కేసులో పోలీసులు మరింత వేగం పెంచారు. ఎక్కడికక్కడ కూడా అరెస్టుల పర్వం కొనసాగిస్తా ఉన్నారు. పలు కీలక నేతలను కూడా ఇప్పటికే పోలీసులు విచారించి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను కూడా రాబట్టారని తెలుస్తా ఉంది. నందిగాం సురేష్ 2 రోజుల పాటు పోలీస్ కస్టడీలో పలు కీలక నేతల పేర్లు కూడా చెప్పారనేటువంటి సమాచారం కూడా ప్రస్తుతం అందుతా ఉంది. మరి వీటన్నిటికి సంబంధించినటువంటి ఎపిసోడ్ లో ఈ రోజు జరుగుతున్నటువంటి యొక్క సోదాలపై కూడా పూర్తి స్థాయిలో సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వైసీపీ వర్గాలు అయితే మాత్రం కలవరకు గురవుతున్నాయి. మరోపక్క మరి కాసేపట్లోనే మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పలు అంశాలపై కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే తాడేపల్లి నివాసం వద్దకే మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఈ యొక్క సమావేశంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారానికి సంబంధించినటువంటి అంశంపై, అదే విధంగా నందిగాం సురేష్ సంబంధించినటువంటి అంశంపై కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.